ఏదైతే రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్కి కేటీఆర్ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి కొందరు అశోక్ నగర్ నుండి కొందరు నిరుద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు? రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరిండు, కేటీఆర్ వచ్చిండు, ఓకే వాళ్ళది వాళ్ళు. మరి మీరు ఎందుకు వచ్చినట్టు? మేము మా నిరుద్యోగుల సమస్య గురించి చెప్దామని చెప్పేసి వచ్చినాం. అయితే కేటీఆర్ అన్న కూడా మాట్లాడింది, కేటీఆర్ అన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ మేము ఇచ్చిన ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి కేటీఆర్ అన్న గారు కూడా మళ్ళొకసారి నిరుద్యోగ సమస్యల మీద మనం చర్చిద్దాం, అందరూ ఒకసారి కలిసి రండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మీరు కూడా చూస్తూ ఉన్నారు, గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగ తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేసింది లేదు. కొత్తగా ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు ప్రతి బహిరంగ సభలో కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టయితే అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి మీరు వస్తారా, లేకపోతే మీ మంత్రులు వస్తారా, మీ సహచర బృందం వస్తారా, మీ ఇష్టం. అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, దిల్షుక్ నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తారా, మీ ఇష్టం. మేము నిరుద్యోగులం, మేము ఒక 500 మంది వస్తాం, చర్చకు సిద్ధం, బహిరంగ చర్చ పెట్టుకుందాం. అంటే మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చినా ఉంటారు కాబట్టి ఇచ్చిరో లేదో మనం చర్చ పెట్టుకుని తెలుస్తుంది కదా. కాబట్టి ఇటువంటి అబద్ధ మాటలు, ఇటువంటి బూడక మాటలు చెప్పి నిరుద్యోగులని విస్మయం చేసే, నిరుద్యోగులని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్చకి అయితే ఇప్పుడు రాలేదు, మళ్ళీ మీరు పెట్టే చర్చకు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మంత్రులు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా? వాళ్ళకి అంత ఉంటే ఖచ్చితంగా వస్తారన్నా కానీ మరి వాళ్ళు ఏమొస్తారో సరే, వాళ్ళని ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచే బాధ్యత మనది. వాళ్ళు రారని మనకు తెలుసు కానీ వాళ్ళైతే మొత్తం అయితే వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పిలిచే ప్రయత్నం చేస్తాం దేనికైనా. కానీ మరి వాళ్ళు వస్తారో భయపడిపోతారో అంటే ఇప్పుడు ఈ రోజు రాలేదంటే అర్థమవుతుంది కదన్నా, ఆయన చెప్పే అబద్ధాలు అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఈ రోజు రాలేదంటే. కాబట్టి మళ్ళీ ఒకసారి నిరుద్యోగులం కూడా అవసరమైతే మరొక ఉద్యమం చేయడానికి కూడా స్టార్ట్ చేసాం. మొన్న మన అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర కూడా సుమారు 2,000-3,000 మంది నిరుద్యోగులతో సభ పెట్టినాం, అది కూడా సక్సెస్ అయింది. అలాగే సెక్రటరియట్ ముట్టడంటే కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగులు నిర్బంధం చేసి, జిల్లాలో ఉన్న వాళ్ళని, మండలంలో ఉన్న వాళ్ళని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి, ఇది ఒక నియంత్రిత పాలనలాగా ప్రజాస్వామ్యం కాకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ప్రజాస్వామ్య గొంతు నొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి పది ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, నిరుద్యోగులు కావాలని నోటిఫికేషన్లు గ్యాప్ ఇవ్వాలి, మాకు చదువుకోవడానికి గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీరేమో ఉద్యోగాలు కావాలని చేస్తున్నారు మీరు అంటారు. మరి ఏది నిజం? ముఖ్యమంత్రి చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా? ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా చూస్తూనే ఉందన్న. ఎందుకంటే ఒకటి, ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని చెప్పి ధర్నా చేసింది ఎవడు? ఒక పిల్లగాని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టి చెప్పి వాడితోటి ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పేసి. ఆ రోజు మేము అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర చేసినది గ్రూప్ 2 పరీక్ష ఉన్నది, కొంచెం పరీక్ష వాయిదా అయ్యిందని చెప్పి చేసినా కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి కూడా ఎవరు చేయలేదు. మెడక మీ తలకాయనోడు ఎవరు చేయడు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు మాకు ఏదని చెప్పేసి. అంటే ఇప్పుడు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువై ఇంకా వద్దు చాలు, ఆల్రెడీ ఒక్కొక్కరికి 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, పోలీసు ఉద్యోగం ఉంది, గ్రూప్స్ ఉద్యోగం ఉంది, మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక వద్దు మాకు ఎక్కువైపోయినాయి, ఇప్పటికే తెలంగాణ అందరూ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీ అన్నమా? లేదు, మీరు గత 5-6 నెలల నుంచి కూడా మేము చేస్తూనే ఉన్నాం, పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం, ఏం చేసినా కానీ ఇక పట్టింది అన్నట్టు పాస్పల్ల దాస్ అంటూ రేవంత్ రెడ్డి గారు అదే మాట పట్టుకొని, అంటే ఈయన ఎట్లా ఆలోచిస్తున్నా అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది కూడా అనుకుంటారు 10-60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తుంటే ఊళ్ళలో ఉండే పిల్లలు కూడా అనుకుంటారు నిజంగానే వీళ్ళు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి పిల్లలు కూడా అట్లా అర్థమవుతుంది కొంతమందికి. కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్ వద్దని కూడా ఎవరు ధర్నా చేయట్లేదు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ రోజు మీరు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మంచిగా చాయ్ తాకుండా బావర్చుల బిర్యానీ తిని చుట్టూ ఒక 100 మందిని పోగు చేసుకుని నిరుద్యోగులని ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు తీసిన తర్వాత ముందుకు పోతామని చెప్పేసి తెలుగులో ట్వీట్ చేసి పోవడం జరిగింది. తర్వాత ప్రియాంక గాంధీ గారు కూడా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూనగర్ స్టేడియంలో పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మేము ఢిల్లీకి కూడా పోవడం జరిగింది, రాహుల్ గాంధీ కలుద్దామని చెప్పేసి కూడా లేదన్న, కలవలే, వాళ్ళు కలిసి ప్రయత్నం చేయలేదు. సరే రాహుల్ గాంధీ ఇంటి ముందు ఒక పోస్టర్ వేసి వచ్చినాం మేము. ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేసిర్రు, ఇప్పుడు ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడలే అని చెప్పేసి కూడా అక్కడ మేము పోస్టర్ వేసి రావడం జరిగింది ఒకటి. కాబట్టి కబడ్దారు మళ్ళీ చెప్తాము, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉండని చెప్తా ఉన్నాం. ఎందుకంటే త్వరలో ఉండే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. త్వరలోనే నిరుద్యోగుల సగం మీకు తగలబోతా ఉంది. ఆనాడు మీ గెలుపు కోసం ఏ విధంగా మేము అందరం తిరిగి ఓట్లేమని చెప్పినామో, ఈరోజు అదే విధంగా నిరుద్యోగులు అందరం నిలబడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మోసం చేసింది, నిరుద్యోగులను విస్మరించింది, ఎటువంటి నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఓడేది అని చెప్పేసి కూడా మేము బరాబర్ ప్రచారం చేస్తాం, అవసరమైతే మేమే నిలబడతాం. మనతో పాటు ఇంకొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటి ఆ బీఆర్ఎస్ చర్చకు మీరెందుకు వచ్చారు? అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడికి వచ్చి? ఈరోజు అశోక్ నగర్ నుంచి మేము ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, అధికార పక్షం విపక్షం అనేటువంటిది రెండు ఒకేసారి ఉంటాయి. కాబట్టి మా యొక్క నిరుద్యోగుల సమస్యని అధికార పక్షం మరియు ఈ విపక్షాలు రెండూ కూడా మా గురించి చర్చిస్తాయని చెప్పి మేము వచ్చినాం.
ప్రతిపక్షం వచ్చింది కానీ అధికార పక్షం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఈరోజు వింటారని అనుకున్నాం. ప్రతి మీటింగ్లో మీరు 60,000 ఉద్యోగాలు అని అంటూ ఉన్నారు కదా. మేము ఆధారాలతో సహా వచ్చినాం. మీరు ఇక్కడ రాకపోవడానికి మేము చాలా బాధపడుతున్నాం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు 60,000 ఉద్యోగాలు కాదు, మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు మాత్రమే. అయినా కానీ మేమే ఇచ్చినామని అనుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చిరు అనుకున్నా కానీ రిమైనింగ్ 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ ఇప్పటి వరకు లేదు కదా. ఇప్పుడు అశోక్ త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది చెప్తారు. మళ్ళీ ఇంకొకటి అసలు ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, బీఆర్ఎస్ రెచ్చగొడితే కొందరు కావాలని రెచ్చిపోతున్నారని చెప్పేసి వాళ్ళే అంతా అశోక్ నగర్లో క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ లీడర్లు అంటారు కదా. వినిపిస్తలేదా మీకు? ఇప్పుడు ఏంటంటే ఈ త్వరలో అనేటువంటి పదం ఉందా చూడన్న, మన తెలంగాణలో ఈ త్వరలో అనే పదాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నా. వీళ్ళు ప్రతిసారి అతి త్వరలో 18 నెలలు అయిపోయింది త్వరలో అనుకుంటా. సిగ్గు అనిపించాలి ఈ త్వరలో అనేటువంటి పదాన్ని వాడుతున్నటువంటి ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రియాజ్ గారు కూడా త్వరలో అంటారు, బల్మూరి వెంకట్ గారు కూడా త్వరలో అంటారు, ఆకునూరి మురళి త్వరలో అంటారు, రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో అంటూ ఉన్నారు. త్వరలో అని చెప్పి ఈ చెవుల్లో నుంచి రక్తాలు కాడుతూ ఉన్నాయి నిరుద్యోగులకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ తొత్తులు, తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళే అంటూ ఉన్నారు. మేము రాస్తున్నటువంటి ఎగ్జామ్లను చూడండి, మీ తొత్తులు ఉన్నారు అక్కడ, మాకు తెలుసు, మేము నిరూపించాలా? మీరు రండి అశోక్ నగర్కి, మేము నిరూపిస్తాం మీ వాళ్ళు ఎవరు అన్నటువంటిది. మేము రోజు కష్టపడి చదువుతున్నటువంటి నిరుద్యోగులం, కానీ మేము ఏ ఒక్క పార్టీకి తొత్తులం కాదు. అప్పుడు బస్ యాత్ర చేసినప్పుడు ఆ నిరుద్యోగులు కనిపించలేదా? వాళ్ళు మీ తొత్తులు అనుకోవాలా? అప్పుడు మీరు చేయలేదా, వేరే వాళ్ళు చేసారా? మీరేనా? అప్పుడు మేమే చేసినాం కదా, అప్పుడు కాంగ్రెస్ తొత్తులం. ఈరోజు మీరు అధికార పక్షంలో వచ్చిన తర్వాత మేము అపోజిషన్ వాళ్ళకి మేము మళ్ళీ తొత్తుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, గ్రూప్ 1 మెయిన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని సమస్యలే. ఈ టీజీపీఎస్సీ కొడతా ఉన్నాం. ఈ యొక్క గ్రూప్ 1లో జల్పెన్ ఇష్యూ అనేటువంటిది జల్పెన్తో రాయడం జరిగింది. కొంతమంది జల్పెన్ అనేటువంటిది అలో చేయకూడదన్న, ఇది హాల్ టికెట్లో రెండో నిబంధన అనేది. ఈ రెండో నిబంధనల ప్రకారంగా జెల్ పెన్ అనేటువంటిది వాడకూడదు, ఓన్లీ బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది వాడాలి. జెల్ పెన్తో వాడిరు 563 మెంబర్స్లో, అంటే 1:1 ఇచ్చినటువంటి లిస్ట్లో జెల్ పెన్ వాడినటువంటి వాళ్ళు ఉన్నారు. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. టీజీపీఎస్సీ కావచ్చు, ప్రభుత్వం కూడా కోర్టుకి చెప్తుంది. ఇప్పుడు కోర్టు కూడా తీర్పు రిజర్వ్లో పెట్టినట్టుంది. ప్రభుత్వం కూడా వాదిస్తుంది, ఎలాంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా ఎగ్జామ్ జరిగింది, కొందరు కావాలని చేస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టు ముందట ప్రభుత్వం వాదన వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ విధంగా వాదనలు వినిపిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం, ఇది టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి హాల్ టికెట్, రెండో నిబంధన చదవండి. కానీ ఎగ్జామ్ సెంటర్లో కూడా అలో చేయకూడదు జెల్ పెన్ని, కానీ వీళ్ళు చేశారు. ఇక్కడనే తెలుస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ పేపర్లు ఎవాల్యుయేషన్ చేయకూడదు, కానీ చేసిరు. ఆ ఎవాల్యుయేషన్ చేసి మా ఫ్రెండ్స్కి మార్క్స్ కూడా వేసారు. సో అది చాలా అన్యాయం జరిగింది. సో దీన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి జరపాలి. కోర్టులో రిజర్వ్డ్ అయిపోయింది. అయినా ఈ నిరంజన్ రెడ్డి గారు తెలుగు మీద ఎంత అక్కస్ అంటే, తెలుగు అతనయ్యి తెలంగాణ తెలుగు అనేటువంటిది కరెక్ట్ కాదు, ఆంధ్ర తెలుగు కరెక్ట్ అని చెప్తున్నటువంటి అడ్వకేట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తిరగలేరు ఈ తెలంగాణలో అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ప్రమాణం చేసిరు, మీరు గౌరవ ఎంపీ కూడా ఉన్నారు, మీకు తెలియదా ఏ తెలుగు ఏమో అనేటువంటిది? తెలంగాణలో తెలుగుకు అన్యాయం జరిగితే మీరు తెలుగు కరెక్ట్ కాదు, ఇంగ్లీష్ కరెక్ట్ అని అంటారా? కబడ్దారని నిరంజన్ రెడ్డి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఫైనల్గా నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి వస్తే చర్చలకు సంబంధించి కేటీఆర్ ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, మా సమస్యలకు ఏదైనా కొంచెం పరిష్కారం లభిస్తుందన్న ఆశతోనైతే మేము వచ్చాం. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తుండో 60,000 ఉద్యోగాలు అని చెప్పేసి, అది మొత్తం ఘోరమైన తప్పిదం అని చెప్పేసి ఘోరంగా అబద్ధాలు చెప్తున్నాడు. పదే అబద్ధాలు చెప్తే అటు నిరుద్యోగులు కానీ ఇటు ఊళ్ళల్లో కూడా అందరూ నమ్మే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రతిసారి నోరు తెరిచినప్పుడు 60,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఇప్పటికైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులంతా చాలా సంతోషంగా ఉంటారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏదో కాంగ్రెస్ పార్టీకి చూపెడతామని చెప్పేసి నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.